మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ ముక్క కనిపిస్తే పురుషులు అస్సలు వదలకండి. పురుషులకి ఈ ముక్క ఒక వరం లాంటిదని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం మన చుట్టూ ఉన్న ప్రకృతిలో దాగి ఉన్న ఒక అద్భుతమైన రహస్యం గురించి, ఒక దివ్యమైన మూలిక గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ప్రపంచంలో మనం ఎన్నో రకాల ముక్కల్ని చూస్తుంటాం, కానీ కొన్ని ముక్కలు మాత్రం సాక్షాత్తు ఆ దైవం మనకు ప్రసాదించిన వరాలుగా భావించవచ్చు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ ముక్కను జాగ్రత్తగా గమనించండి. ఈ ముక్కను మీరు మీ ఇంటి చుట్టుపక్కల, రోడ్డు పక్కన, పొలం గట్ల మీద లేదా ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా చూసే ఉంటారు. దీన్ని చాలామంది ఒక పిచ్చి ముక్క అని, దేనికి పనికిరాదని పీకి పారేస్తుంటారు. కానీ అలా చేయడం మీరు చేసే అతిపెద్ద తప్పు. దీని పేరు అతిబల. ఆయుర్వేద శాస్త్రంలో దీనికున్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. ముఖ్యంగా పురుషులు ఈ ముక్క కనిపిస్తే అస్సలు వదలకండి. ఎందుకంటే ఇది మీకు ఏనుగులాంటి బలాన్నిస్తుంది. మీరు ఎప్పుడూ అలసిపోకుండా, నిరంతర ఉత్సాహంతో, అంతులేని బలంతో ఉండాలంటే ఈ ముక్కను ఎలా ఉపయోగించాలో ఈరోజు మనం చాలా వివరంగా మాట్లాడుకున్నాం. ఫ్రెండ్స్, ఈ విషయాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ అద్భుతమైన విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ధర్మాన్ని, మన భారతీయ ఆయుర్వేదాన్ని గౌరవిస్తూ కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ఔషధ చక్ర నారాయణాయ నమః అని టైప్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. మన భారత భూమి ఎన్నో అద్భుతాలకు నిలయం. మన పూర్వీకులు, ఋషులు మనకు అందించిన ఆయుర్వేద సంపద వెలకట్టలేనిది. ఈ అతిబల ముక్కను కొన్ని ప్రాంతాలలో ముద్రగడ, తుత్తురుబెండ లేదా మహాబల అని కూడా పిలుస్తారు. దీని పేరులోనే ఉంది. అతిబల అంటే అత్యధికమైన బలం కలిగినది అని అర్థం. ఈ ముక్క ఆకులు గుండ్రంగా, అంచులు రంపమాకారంలో ఉండి పచ్చగా కలకలలాడుతూ ఉంటాయి. దీని పువ్వులు చాలా అందంగా లేత పసుపు లేదా బంగారు వర్ణంలో మెరుస్తూ కనిపిస్తాయి. ఈ మొక్క కాయలు చూడటానికి చక్రంలాగా లేదా ఒక ముద్రలాగా ఉంటాయి. అందుకే దీనికి ముద్రగడ అనే పేరు కూడా వచ్చింది. ఈ మొక్క ఒక అద్భుతమైన మూలిక. ఈ మొక్క విశిష్టత తెలుసుకున్న తర్వాత మీరు బయట దొరికే రసాయనాలతో కూడిన ఇంగ్లీష్ మందులను వాడడం మానేస్తారు. మన చుట్టూనే ఇంతటి శక్తివంతమైన ఔషధం ఉన్నప్పుడు మనం ఎందుకు బయట వెతుక్కోవాలి? ముఖ్యంగా ఈ కాలంలో చాలామంది పురుషులు సరైన ఆహార నియమాలు లేక, ఒత్తిడి వల్ల శారీరకంగా చాలా బలహీనపడిపోతున్నారు. కొద్దిసేపు పనిచేయగానే అలసట రావడం, నీరసం, శీఘ్రస్ఖలనం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. అటువంటి వారికి ఈ అతిబల ముక్క ఒక సంజీవని లాంటిది. పురుషులలో సామర్థ్యం పెరగడానికి, శృంగారపరమైన సమస్యలను దూరం చేయడానికి ఈ ముక్క వేరు అద్భుతంగా పనిచేస్తుంది. ఆయుర్వేద గ్రంథాల ప్రకారం అతిబల వేరును సేకరించి దాన్ని శుభ్రం చేసి నీడలో ఎండబెట్టి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకుంటే కలిగే ప్రయోజనాలు వింటే మీరు ఆశ్చర్యపోతారు. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య పెరగడానికి, నరాల బలహీనత తగ్గడానికి ఇది రామబాణంలా పనిచేస్తుంది. ఎవరైతే తమ వైవాహిక జీవితంలో సంతోషంగా లేరో, ఎవరైతే తొందరగా అలసిపోతున్నారో వారు ఈ అతిబల వేరు పొడిని అరచెంచా మోతాదులో తీసుకుని ఒక గ్లాసు గోరువెచ్చని ఆవు పాలలో కలిపి రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో కొత్త రక్తం పుడుతుంది, నరాలు ఉత్తేజితమవుతాయి. దీనివల్ల పురుషుల్లో మునుపెన్నడూ లేని విధంగా శక్తి వస్తుంది. మీరు ఎంత పని చేసినా అస్సలు అలసిపోరు. ఇది కేవలం మాటలు కాదు, వేల ఏళ్ల నాటి ఆయుర్వేద అనుభవం. పురుషులకు మరో ముఖ్యమైన చిట్కా ఏమిటంటే, ఈ రోజుల్లో చాలామంది శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడుతున్నారు. దీనివల్ల మానసిక ప్రశాంతత కోల్పోతున్నారు. అలాంటి వారు అతిబల కాయల్లో గింజలుంటాయి కదా, ఆ గింజలను సేకరించాలి. ఈ గింజలను దోరగా వేయించి పొడి చేసి సమానంగా పటిక బెల్లం కలిపి భద్రపరుచుకోవాలి. ఈ పొడిని ప్రతిరోజు అరచెంచా చొప్పున పాలతో తీసుకుంటే వీర్యం చిక్కబడుతుంది, స్తంభన సమస్యలు తొలగిపోతాయి. దీనివల్ల శృంగార సమయంలో అలసట రాదు, మీరు ఎక్కువసేపు ఉత్సాహంగా ఉండగలరు. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. బయట దొరికే వయాగ్రా వంటి టాబ్లెట్లు వాడటం వల్ల గుండెపై ప్రభావం పడుతుంది. కానీ ఈ సహజ సిద్ధమైన అతిబల వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది మీ శరీరాన్ని లోపలి నుండి శుద్ధి చేసి సహజమైన బలాన్నిస్తుంది. అతిబల ఆకులు కూడా చాలా మేలు చేస్తాయి. ఈ ఆకులను కషాయంలా కాచుకుని తాగితే మూత్రపిండాల సమస్యలు తొలగిపోతాయి. మూత్ర విసర్జన సమయంలో వచ్చే మంట, ఇన్ఫెక్షన్లు త్వరగా తగ్గిపోతాయి.
ఇక అతిబల ముక్క ద్వారా లభించే ఏనుగు బలం గురించి మన శాస్త్రాల్లో ఒక ప్రత్యేకమైన వివరణ ఉంది. ఇది వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా మన పురాతన సిద్ధ వైద్యంలో దీని గురించి స్పష్టంగా రాసి ఉంది. ఒక వ్యక్తి ఈ అతిబల వేరుపొడిని పద్ధతి ప్రకారం సేవిస్తే అద్భుతమైన శారీరక దారుఢ్యాన్ని పొందవచ్చు. 1 సంవత్సరం పాటు రోజు ఉదయం సాయంత్రం 5 గ్రాముల అతిబల వేరుపొడిని దేశీ ఆవు పాలలో కలిపి తీసుకుంటే ఆ వ్యక్తికి ఒక ఏనుగుకు ఉండేంత బలం వస్తుంది. అంటే అంతటి ధైర్యం, శక్తి శరీరానికి సమకూరుతాయి. 2 సంవత్సరాల పాటు ఇదే విధంగా నియమబద్ధంగా సేవిస్తే 10 ఏనుగుల బలం వస్తుంది. 3 సంవత్సరాలు పూర్తి చేస్తే 100 ఏనుగుల బలం, 4 సంవత్సరాలకు 1000 ఏనుగుల బలం, 5 సంవత్సరాల పాటు నిరంతరాయంగా సేవిస్తే ఆ వ్యక్తికి 10,000 ఏనుగుల బలం, అంటే సాక్షాత్తు ఇంద్రుడి వాహనమైన ఐరావతమంతటి శక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ ప్రక్రియ చేసేటప్పుడు కొన్ని కఠినమైన నియమాలు పాటించాలి. మత్తు పదార్థాలకు, ధూమపానానికి, మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి. పగటిపూట నిద్రపోకూడదు. బ్రహ్మచర్యాన్ని పాటించాలి లేదా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. వీలైనంత వరకు మౌనంగా ఉంటూ శివాలయంలో లేదా ప్రశాంతమైన చోట ధ్యానం చేస్తూ ఉండాలి. ఇలా చేసినప్పుడే ఆ ముక్కలోని దివ్యశక్తి మీ శరీరంలోకి పూర్తిగా ప్రవేశిస్తుంది. మీ శరీరం ఇనుములాగా, వజ్రంలాగా గట్టిపడుతుంది. ఏ వ్యాధి కూడా మిమ్మల్ని దరిచేరదు. కేవలం శారీరక బలమే కాదు, చర్మ వ్యాధులతో బాధపడే వారికి అతిబల ఒక గొప్ప ఔషధం. సోరియాసిస్ వంటి మొండి చర్మ వ్యాధులు ఉన్నవారు ఈ ముక్క వేరుపొడిని నీటిలో కలిపి ప్రతిరోజు తీసుకుంటే రక్తం శుద్ధి అవుతుంది. లోపలి నుండి వ్యాధి నిరోధక శక్తి పెరిగి చర్మం తిరిగి ఆరోగ్యవంతంగా మారుతుంది. అలాగే మీకు ఎక్కడైనా దెబ్బలు తగిలినా లేదా కీళ్ల నొప్పులు వేధిస్తున్నా అతిబల ఆకుల నుండి లేదా వేర్ల నుండి తీసిన నూనెతో మసాజ్ చేస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఈ మొక్క వేరును నెయ్యితో కలిపి తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అందుకే చిన్నపిల్లలకు కూడా తక్కువ మోతాదులో దీన్ని ఇస్తుంటారు. స్త్రీలలో వచ్చే తెల్లబట్ట సమస్యకు కూడా అతిబల వేరుపొడి చక్కని పరిష్కారం చూపుతుంది. తెల్లబట్ట సమస్య ఉన్నవారు ప్రతిరోజు ఉదయం పరగడుపున 1 చెంచా ఈ అతిబల వేరుపొడిని 1 గ్లాసు పలుచని మజ్జిగలో కలుపుకొని తాగాలి. దీనివల్ల శరీరంలోని అధిక వేడి తగ్గి తెల్లబట్ట సమస్య క్రమంగా నయమవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ముక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనంతం. అయితే ఈ ముక్కను సేకరించేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. కాలుష్యానికి దూరంగా ఉన్న ప్రదేశాల నుండి మాత్రమే ముక్కను సేకరించాలి. మురికి కాలువల పక్కన ఉన్న ముక్కలను ఔషధంగా వాడకూడదు. శుభ్రమైన వాతావరణంలో పెరిగిన ముక్క వేర్లు తీసి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఈ ముక్కను గౌరవిస్తూ మనస్ఫూర్తిగా ప్రార్థించి ఔషధంగా తీసుకుంటే దాని ఫలితం రెట్టింపు అవుతుంది. ఫ్రెండ్స్, ఈ టిప్స్ పాటిస్తే సరిపోదు. ముఖ్యంగా పురుషులు తమ సామర్థ్యాన్ని, శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవాలనుకున్నప్పుడు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిత్యం పోషక విలువలు ఉన్న తాజా పండ్లు, ఆకుకూరలు, మొలకెత్తిన గింజలు మరియు డ్రై ఫ్రూట్స్ వంటి నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. బయట దొరికే జంక్ ఫుడ్, నూనెలో వేయించిన పదార్థాలను ఎంత తగ్గిస్తే అంత మంచిది. అలాగే శరీరానికి తగినంత విశ్రాంతిని ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. ప్రతిరోజు రాత్రిపూట సరైన సమయానికి పడుకుని కనీసం 7 నుండి 8 గంటల గాఢ నిద్రపోయేలా చూసుకోవాలి. నిద్రలేమి వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి అనేది పురుషుల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రధాన శత్రువు. ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కనీసం అరగంట పాటు నడక, రన్నింగ్ లేదా ఏదైనా వ్యాయామం ఖచ్చితంగా చేయాలి. వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడి ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇలా మంచి ఆహారం, సరైన నిద్ర, ఒత్తిడి లేని మనసు మరియు క్రమం తప్పని వ్యాయామంతో తోడైనప్పుడు మీ శరీరం సంపూర్ణ ఆరోగ్యంతో, అమితమైన బలంతో వర్ధిల్లుతుంది. కాబట్టి ఈ నియమాలను పాటిస్తూ మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారని ఆశిస్తున్నాను. ప్రకృతిలో మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. మనం కేవలం బాహ్య ప్రపంచంలో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని వెతుక్కుంటున్నాం. కానీ మన కళ్ళ ముందే ఉన్న ఇటువంటి అద్భుతమైన మొక్కలను విస్మరిస్తున్నాం.
ఈ అతిబల మొక్క గురించి మీకు తెలిసిన ఈ విషయాలను మీ స్నేహితులకు, బంధువులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎవరికీ చెప్పుకోలేక సతమతమవుతుంటారు. వారికి ఈ సమాచారం ఒక వరంలా మారుతుంది. పురుషులు తమ పౌరుషాన్ని, బలాన్ని కాపాడుకోవడానికి ఈ ప్రకృతి సిద్ధమైన మార్గాన్ని ఎంచుకోవడం ఎంతో ఉత్తమం. గుర్తుంచుకోండి, ఆరోగ్యం ఉంటేనే ఐశ్వర్యం ఉంటుంది. అందుకే ఈ అతిబల మొక్కను మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోండి. దీని గురించి మీకు ఏవైనా సందేహాలుంటే కామెంట్ సెక్షన్లో అడగవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన, ఉపయోగకరమైన విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ చెట్టు పొరపాటున కూడా మీ ఇంట్లో ఉండకూడదు. ఉంటే మీకు, మీ కుటుంబ సభ్యులకు అస్సలు మంచిది కాదు. సంపద తగ్గిపోతుంది. మీ ఇంట్లోకి దుష్ట శక్తులు మరియు నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తూ ఉంటాయి. మరణాలు సంభవించే ప్రమాదం కూడా ఉంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కనుక ఎవ్వరూ ఈ మొక్కలను ఇంట్లో పెంచకూడదు. ఒకవేళ తెలియక పెంచుతున్నట్లు అయితే వెంటనే పీకి పారేయండి. ప్రమాదం నుండి బయటపడండి. వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలు ఇంట్లోకి సానుకూల శక్తిని తీసుకువస్తాయి. మరికొన్ని మొక్కలు ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకొని వస్తాయి. కొన్ని మొక్కలు మనకు మంచి చేస్తే మరికొన్ని చెడు చేస్తూ ఉంటాయి. అందుకే కొన్ని మొక్కలను ఇంట్లో పెంచకూడదని అంటూ ఉంటారు పెద్దలు. మీ ఇంట్లో పొరపాటున అయినా సరే ఈ 7 మొక్కలు పెరిగితే వెంటనే వాటిని పీకి పడేయండి. మరి ఇంతకీ ఇంట్లో పెంచకూడని ఆ మొక్కలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఆ విషయంలోనికి వస్తే ఇంట్లో పెంచకూడని మొక్కలలో మొట్టమొదటి చెట్టు ఏమిటి అంటే రేగి చెట్టు. రేగి పళ్ళు తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి. కానీ ఈ చెట్లను ఇంట్లో నాటడం అంత మంచిది కాదు. ఈ చెట్టును ఇంట్లో నాటడం వల్ల, పెంచడం వలన ఆ ఇంట్లోని వారికి ఇబ్బంది కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. రేగి చెట్టుకు ఉండే ముళ్ళు ఇంట్లోకి ప్రతికూల శక్తులను తీసుకువస్తుంది. ఇంటి లోపల రేగి చెట్టును నాటడం వల్ల ఇంట్లోని వారి మధ్య గొడవలు, కొట్లాటలు, మనస్పర్ధలు ఏర్పడతాయి. అంతేకాదు ఈ చెట్టును పెంచితే ఇంట్లో ధనం పోతుంది, ఆర్థిక కొరత ఏర్పడుతుంది. ముళ్ళున్న చెట్లు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు. కనుక ఎవరూ కూడా ఇంటి దగ్గర రేగి చెట్లను పెంచకూడదు. మీకు తెలియక ఇప్పటి వరకు ఇంటి దగ్గర రేగి చెట్టు పెంచితే తక్షణమే దానిని పీకి పడేయండి. ఇక రెండవ చెట్టు ఏమిటి అంటే చింత చెట్టు. ఇది ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోకి దుష్ట శక్తులు వస్తాయి. ఎందుకంటే చింత చెట్లు దుష్ట శక్తులను ఆకర్షిస్తుంది, భూత ప్రేతాలను ఆకర్షిస్తుంది. చింత చెట్టును పెంచటం వలన మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. చింత చెట్టును పెంచటం వలన కుటుంబంలోని వారికి ఆరోగ్యం పాడైపోతుంది, మానసిక ప్రశాంతత లోపిస్తుంది, దుష్ట శక్తుల బాధ ఎక్కువవుతుంది. అంతేకాదు ఎవరైతే ఇంటి దగ్గర చింత చెట్టును పెంచుతారో ఆ ఇంట్లోని వారికి దయ్యాలు పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక మర్చిపోకుండా చింత చెట్టును ఇంటి వద్ద పెంచవద్దు. చింత చెట్టును పెంచితే చింతలు ఎక్కువగా వస్తాయని పెద్దలు కూడా అంటూ ఉంటారు. ఇంటి చుట్టూ చింత చెట్లు పెంచడం వలన ఖచ్చితంగా ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది, మరణాలు సంభవించే అవకాశం కూడా ఉంది. ఇక మూడవ మొక్క ఏమిటి అంటే జిల్లేడు మొక్క. పాలు కారే మొక్కలను ఎప్పుడూ ఇంట్లో పెంచకూడదు. ఒకవేళ పెంచితే ఇంట్లోకి ప్రతికూల శక్తులు వస్తాయి. దాని వలన ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. పూజలో జిల్లేడు పూలు వాడుతారు. ఆ జిల్లేడు పూల కోసం చాలామంది ఇంటి దగ్గరే జిల్లేడు చెట్టును పెంచుతూ ఉంటారు. కానీ పొరపాటున కూడా అలా చేయవద్దు. జిల్లేడు చెట్లను కేవలం పొలాల వద్ద, మైదానాల ప్రాంతాలలో మాత్రమే పెంచుకోవాలి. కాదన్న జిల్లేడు చెట్టును ఇంటి దగ్గర పెంచితే లేనిపోని కష్టాలు, ఆర్థిక సమస్యలు వస్తాయి, అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి. కనుక జిల్లేడు చెట్లు ఇంటి దగ్గర పెంచవద్దు. తెలియక పెంచితే వెంటనే పీకి పారేయండి. ఇంటి దగ్గర పెంచకూడని 4వ చెట్టు బొప్పాయి చెట్టు. దాదాపు అందరూ ఇంటి దగ్గర బొప్పాయి చెట్లు పెంచుతూ ఉంటారు. కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటి అంటే బొప్పాయి చెట్లు ఇంటి వద్ద పెంచకూడదు. కాదని పెంచితే ఐశ్వర్యం హరించుకుపోతుంది. బొప్పాయి చెట్లను బొప్పాయి పళ్ళ కోసం అందరూ పెంచుతూ ఉంటారు. కానీ వాస్తుశాస్త్రం ప్రకారం పొరపాటున కూడా ఇంట్లో బొప్పాయి చెట్టును నాటకూడదని ప్రస్తావిస్తూ ఉన్నారు. కనుక ఎవరూ కూడా బొప్పాయి చెట్టును ఇంట్లో పెంచవద్దు. కాదని పెంచితే అది పూర్తిగా మీ సంపదను నాశనం చేస్తుంది. ఎక్కడా లేని కష్టాలన్నీ కూడా మీకే వస్తాయి.
ఒకవేళ తెలియక బొప్పాయి చెట్టును పెంచినా వెంటనే పీకి పారేయండి. 5వ మొక్క నిమ్మకాయ మొక్క. కిచెన్ గార్డెనింగ్ అంటే ఇష్టపడేవారు తరచూ తమ ఇంట్లో అనేక రకాల కూరగాయలను పండించటం ప్రారంభించారు. ఆ క్రమంలో ఇంట్లో నిమ్మకాయ మొక్కను కూడా పెంచుతూ ఉంటారు. కానీ పొరపాటును కూడా ఇంట్లో నిమ్మకాయ మొక్కను పెంచకూడదని గుర్తుంచుకోండి. ఈ నిమ్మ మొక్కను ఇంట్లో నాటడం వల్ల కుటుంబంలో అశాంతి వాతావరణం ఏర్పడుతుందని, ఇంటి సభ్యులు ఒకరికొకరు నచ్చకుండా ఉంటారని, ఎప్పుడూ గొడవలు వస్తాయని, ఇంట్లో వారికి కోపం పెరిగిపోతుందని శాస్త్రం చెప్తుంది. కనుక ఇంట్లో నిమ్మ మొక్కను పెంచవద్దు. తెలియక పెంచినా ఇప్పుడు పీకి పారేయండి. ఇంట్లో పెంచకూడని 6వ మొక్క ఏమిటి అంటే రావి చెట్టు. రావి చెట్టును తరచుగా దేవాలయాల చుట్టూ పెంచుతూ ఉంటారు. చాలామంది దీనిని పెంచుకోవచ్చునని భావించి ఇంట్లో పెంచుతూ ఉంటారు. ఇంట్లో రావి చెట్టు పెంచడం వల్ల పాజిటివిటీ వస్తుందని అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా తప్పు. నిజానికి ఇంట్లో రావి చెట్లు పెంచడం తప్పు. ఇంట్లో రావి చెట్టు మొలవను కూడా మొలవకూడదు. ఒకవేళ ఇంట్లో రావి చెట్టు మొలిస్తే పీకి పారేయండి. లేకపోతే అది మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తుంది, కష్టాలను తెచ్చిపెడుతుంది. మీ జీవితంలో సుఖం అనేదే ఉండదు. ఇక 7వ చెట్టు గన్నేరు చెట్టు. గన్నేరు చెట్టు కూడా ఇంట్లో పెంచటం మంచిది కాదని అంటారు. వాస్తు నిపుణులు ఈ చెట్టుకు పూచే పూలు అందంగా ఉండటం వల్ల చాలామంది గన్నేరు చెట్టును పెంచుతూ ఉంటారు. ఈ పూలను పూజల్లో కూడా పెడతారు. కానీ గన్నేరు చెట్టు ఆకుల్లో ఉండే రసాయనాలు ఆరోగ్యానికి అస్సలు మంచివి కాదు. ఈ చెట్టును ఇంట్లో పెంచటం వలన ఇంట్లోని వారికి తెలియని రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. కనుక గన్నేరు చెట్టును ఇంట్లో పెంచకూడదు. తెలియక పెంచితే ఇంట్లో లక్ష్మీదేవి నిలువదు. కనుక మీ ఇంట్లో గన్నేరు చెట్టు ఉంటే పీకి పారేయండి. ఇవే ఇంట్లో ఉండకూడని 7 చెట్లు. ఇక ఇప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంట్లో తప్పనిసరిగా పెంచాల్సిన 5 మొక్కలు ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. సాధారణంగా మనం మన ఇంటి ముందు లేదా ఇంటి చుట్టుపక్కల ఖాళీ స్థలం ఉంటే మొక్కలు నాటుతూ ఉంటాము. కాలక్షేపం కోసము, ప్రకృతి అందాల కోసము మొక్కలను ఇంటి పరిసరాలలో పెంచుకుంటూ ఉంటాము. ఇలా మొక్కలను పెంచుకోవటం వల్ల మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. అయితే మీరు పెంచుకునే మొక్కల్లో ఈ 5 మొక్కలు గనక మీ ఇంటి ముందు పెంచుకుంటే మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఈ 5 మొక్కలు పెంచుకోవటం వల్ల లక్ష్మీదేవి మీ ఇల్లు వదిలి అస్సలు వెళ్ళదు. ఈ 5 మొక్కలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అని పండితులు చెప్తూ ఉన్నారు. ఇంటి ముందర ఈ 5 మొక్కలు ఉంటే లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి నడుచుకుని వస్తుంది అని మనందరికీ తెలిసిన విషయమే. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన చెట్టు తులసి చెట్టు. తులసి చెట్టు ఎవరి ఇంటి ముందు ఉంటుందో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతుంది. అయితే తులసి చెట్టులో చాలా రకాల తులసి చెట్లు ఉంటాయి. కృష్ణ తులసని, రామ తులసని, విష్ణు తులసని ఇలా రకరకాల తులసులు ఉంటాయి. ఈ కృష్ణ తులసిని, లక్ష్మీ తులసిని కలిపి ఒక తొట్టిలో నాటి అంటే ఒక కుండీలో నాటి వాటికి ప్రతిరోజు పూజలు చేస్తే మీకు లక్ష్మీ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ 2 రకాల తులసి మొక్కలు కలిపి ఉన్న ఇంటిలో సానుకూల శక్తి ఉంటుంది. ఇంటి ముందు కృష్ణ తులసి, లక్ష్మీ తులసిని కలిపి పెంచండి. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఇక 2వ మొక్క మరువం చెట్టు. ఆధ్యాత్మిక పరంగా మరువం చెట్టు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ చెట్టు ఆకులతో విష్ణుమూర్తిని పూజించటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరువం ఆకులతో అమ్మవారిని పూజిస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తం కలుగుతుంది. మరువం చెట్టు ఇంట్లో ఉంటే మంచి జరుగుతుంది. ఇక ఇంటి ముందు పెంచవలసిన చెట్టుల్లో 3వ చెట్టు పసుపు మొక్క. ఒక పసుపు కొమ్మును తీసుకొని వచ్చి కుండీల్లో నాటితే పసుపు మొక్క చాలా చక్కగా పెరుగుతుంది. పసుపు మొక్క ఇంట్లో పెంచడం వల్ల ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు కలుగవు. ఇంట్లో పసుపు మొక్కకు క్రమం తప్పకుండా నీరు పోయండి. అంతేకాకుండా దానికి ఎరువులు కూడా వెయ్యండి. మొక్క చుట్టూ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేటట్లు చూసుకోండి. లక్ష్మీదేవికి పసుపు మొక్క ఎంతో ప్రీతికరమైనదని మన పెద్దలు నమ్ముతూ ఉంటారు. ఈ మొక్కను క్లీన్గా ఉంచిన ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని విశ్వాసం. వాస్తు శాస్త్రం ప్రకారం పసుపు మొక్క యొక్క గొప్ప లక్షణం ఏమిటంటే దానిని నాటిన ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య
పరస్పర అనురాగం పెరుగుతుంది మరియు ప్రతికూల శక్తులు ఇంటిని వదిలి పారిపోతాయి. గురువారం విష్ణువుకు పసుపు తిలకం పూస్తే ఆయన తన భక్తులకు కోరుకున్న వరాన్ని ఇస్తాడు. పసుపు మొక్క మీ ఇంటి వాస్తు దోషాలను కూడా తొలగిస్తుంది. పసుపును అగ్ని కోణంలో ఉంచటం వల్ల ఇంటిలోని వాస్తు దోషాలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. పసుపు మొక్కను సరైన దిశలో ఉంచటం వల్ల ఉత్తమ ఫలితాలను ఇస్తుంది మరియు కుటుంబంలో ఆనందాన్ని కూడా తెస్తుంది. ఇక 4వ మొక్క మనీ ప్లాంట్. ఇటీవల కాలంలో అందరి ఇళ్లల్లో మనీ ప్లాంట్స్ ఉంటూ ఉన్నాయి. మనీ ప్లాంట్ శుక్రుడికి సంబంధించిన చెట్టు అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఈ మనీ ప్లాంట్ను ఇంట్లో నాటడం వల్ల శారీరక సౌఖ్యం, జీవితంలో పురోగతి, కీర్తి లభిస్తాయి. ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే పాజిటివ్ ఎనర్జీ పెరిగి సంపద పెరుగుతుందని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. అలాగే ఆకులు ఎంత ఆకుపచ్చగా ఉంటే ఆ ఇంట్లో అంత మంచి జరుగుతుంది. కానీ వాస్తులో ఈ మొక్కను నాటడానికి కొన్ని నియమాలు కూడా చెప్పబడ్డాయి. ఈ నిబంధనలు పట్టించుకోకపోతే సంపద పెరగటమే కాకుండా ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవలసి వస్తుంది. మనీ ప్లాంట్ యొక్క మొక్కను ఇంటికి ఆగ్నేయ దిశలో నాటాలి. ఎందుకంటే ఈ దిశకు అధిపతి వినాయకుడు మరియు ప్రతినిధి శుక్రుడు. ఇంటి బయట ఈ మొక్కను నాటకూడదు. ఇంట్లో మనీ ప్లాంట్ నాటితే ధనానికి లోటు ఉండదు, సకల అరిష్టాలు కూడా పోతాయి. మనీ ప్లాంట్ను ఈశాన్య దిశ మధ్యలో ఎప్పుడూ నాటకూడదు. మనీ ప్లాంట్ ఆకులు ఎండిపోతూ ఉంటే వెంటనే వాటిని తొలగించి మొక్క యొక్క తీగ నేలను తాకకుండా జాగ్రత్త వహించాలి. బదులుగా దాని తీగకు తాడు లేదా కర్ర కట్టి పైకి వెళ్ళనివ్వండి. తీగను పెంచటం సంపద మరియు శ్రేయస్సును ఇస్తుంది మరియు వృత్తిలో పురోగతి ఉంటుంది. మనీ ప్లాంట్ యొక్క తీగ నేలపై ఉంటే ఎవరైనా ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది, శ్రేయస్సుకు అవరోధంగా మారుతుంది. ఇక 5వ మొక్క బిల్వవృక్షం. బిల్వవృక్షం ఇంటిలో పెంచటం వల్ల సత్ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. బిల్వవృక్షం పెంచటం వల్ల అశ్వమేధయాగం చేసినంత ఫలితం దక్కుతుంది. మీరు ఇంటిలో బిల్వవృక్షం పెంచుకుంటే ఆ వృక్షం మొదట్లో చిన్న శివలింగాన్ని ఉంచండి, మీకు చాలా మంచి జరుగుతుంది. బిల్వవృక్షం దేవతా వృక్షం కాబట్టి దీనిని ఇంటికి ఆగ్నేయ దిశలో ఉంచండి. కాంపౌండ్ వాలుకు కనీసం 5 అడుగుల దూరంలో ఈ బిల్వవృక్షాన్ని నాటి సకల సంపదలను మీ సొంతం చేసుకోండి. తులసి, మరువం, పసుపు మొక్క, మనీ ప్లాంట్, బిల్వవృక్షం ఈ 5 మొక్కలు మీ ఇంటి పరిసరాలలో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంటిలో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఈ 5 మొక్కలు ఉన్న ఇంటిలో ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు ఏమీ ఉండవు. మరి ఈ 5 మొక్కలు లేనివారు ఇప్పుడే ఇంటికి తెచ్చి పెట్టుకోండి. ఈ 5 మొక్కలు ఉన్నవారు వాస్తు ప్రకారం వాటిని సరైన దిక్కులో నాటారో లేదో చూసుకొని సరిచేసుకొని సకల సంపదలను పొందండి. వాస్తు నియమాలను పాటిస్తే మీ జీవితం అంచెలంచెలుగా ఎదుగుతుంది, మీకు తిరిగే ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.